మనము కంపెనీ మైక్ లాగాలి కానీ మన మైక్ వాడలాగుంది. మేము వచ్చిన సింగరేణిని రక్షించడానికి, హక్కును కాపాడడానికి, పోరాటాలు చేయడానికి దగ్గరబాటు మేనేజ్మెంట్, దగ్గరబాటు ప్రభుత్వం పనిచేయడం చేతగానలో జీతంగా పోలీసులను పెట్టే సెక్యూరిటీ గార్డు పెట్టని ఒక ఆరోగ్యంగా వచ్చితే కూడా అర్థం పడదు. అంటే వారు దరిద్రుడా మంచిగా ఒకసారి ఆలోచించుకోండి. మేము సింగరేణి సంస్థను కాపాడాలి, బొగ్గుబాటు రావాలి, వారసత్వ ఉద్యోగాలు కంటిన్యూ కావాలి. 85లో పుట్టిన వారసత్వ ఉద్యోగాల పోరాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారి సింగరేణి యాజమాన్యం మెడికల్ కూడా బంద్ పెట్టింది. గుల్లెక్కమని మొదలుపెట్టి సత్తుపల్లి దాకా మనకున్న ప్రాబ్లం ఒకటే, సొంత ఇంటి పథకం, స్కీమ్, దరఖాస్తు పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. 2 సంవత్సరాల నుంచి కలిసి ఆనాడు టీడీపీ కేసు కల్పిస్తే లంచగొండి తయారైన టీడీపీ కేసులు ఆ నాయకులు కూడా ఏపీసీలో కలిసి ఉన్నారు. ఏపీసీ అనుకుంటుంది ఎలా అంటే నేనే గెలిచామని. ఏపీసీ గెలవాలి. ఎప్పుడో ఏపీసీ రిజెక్ట్ అయింది. 3 సార్లు కార్మికులు రిజెక్ట్ చేశారు. వాళ్ళు డిపెండెన్స్ ఒక్కసారి టీడీపీ సపోర్ట్ చేసింది, 2 సార్లు టీడీపీ సపోర్ట్ చేసింది, టీడీపీ సపోర్ట్ చేసింది. 3 సార్లు ఒకసారి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. మొదటిసారి టీడీపీ కార్యకర్తలందరినీ మాయ మాటలు చెప్పి ఏపీసీకి ఓటేస్తే మేమే గెలిచామని వాళ్ళ వార్తలు చూసి బలం ఉన్నదని వాళ్ళ నాటకాలు అంటారు. మేము ఇక్కడికి వచ్చింది కార్మిక సమస్యలు పరిష్కారం చేయడానికి. మీకు తెలిసే ఎక్స్ఎంఎస్ పోరాటం పట్టిమ గతంలో ఇక్కడ ఈ బాధలో నీళ్ళు అక్కడ కలుపుకోవడానికి నీళ్ళు మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టినప్పుడు కాలు నల్లగా బొగ్గు డస్ట్ వ్యవస్థ పట్టుకుపోయి మేనేజర్ రూమ్ లో కలిగించాను. మేనేజర్ రూమ్ తీసుకుపోయి మీ ప్రాంతంలో స్నానం చేయాలి అని చెప్పినాం. తర్వాత ఇప్పుడు ఏమైంది, గిరిజన సంఘాలు పగటి పూట పిక్ పాకెటర్స్ జేబులు ఉండరు, కార్మికుల జేబులు కత్తిరిస్తారు. పగలు ఏ పనికి పోయినా ప్రాబ్లం ఉండిపోతే ట్రాఫిక్ వాళ్ళే తీస్తారు, సస్పెండ్ వాళ్ళే తీస్తారు. డిస్ట్రిక్ట్ ఎక్కడ లేని విధంగా డిస్ట్రిక్ట్ భూపాలపల్లిలో దాదాపు 3 సంవత్సరాల కింద 70 మందిని డిస్ట్రిక్ట్ చేసింది. 70 మంది దారుణంగా డిస్ట్రిక్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యేలు లేకపోతే మేము చూస్తాం. ఎమ్మెల్యేలు మనకు ప్రధాన శత్రువులు, ఎమ్మెల్యేలు మనకు ప్రధాన శత్రువులు. కార్మిక ఉద్యోగులు కార్మిక ద్రోహులు, ప్రభుత్వం కూడా కార్మిక ద్రోహులే. మేము ఇప్పిస్తాం ఒక్కరికి ఉద్యోగం రాలే. ఇక్కడ కార్మికులు ఓపెన్ డిస్ట్రిక్ట్ అయితే ఆయన చేసే తప్పలకు డిస్ట్రిక్ట్ చేసి హెచ్చరిక వచ్చి మాట్లాడింది, ఆయన ఉద్యోగం కూడా ఇప్పించింది. మిగతా కార్మిక సంఘాలు చట్టంగా పనిచేస్తున్నారు. చట్టంగా నెంబర్ 1 పట్టబడ్డలు కార్మికులుగా ఆపద ఉండిపోతే ఆదుకోవాలని అంటే జైలు కత్తిరిస్తారు. సాయంత్రం కానీ బిచ్చగాళ్ళగా తయారైన గిరిజన సంఘాల నాయకులు 2-3 అంతే. సాయంత్రం బిచ్చగాళ్ళు ఎట్లా అంటే 7 గానే కళ్ళు అడుక్కుంటారు, బ్రాండీ షాపులు బ్రాండీ బాటలు అడుక్కుంటారు. మీరు మేనేజర్ మాట్లాడతా, నాకు బ్రాండీ ఇవ్వు, విస్కీ ఇవ్వు, టీచర్స్ బాటలు కావాలి, బ్లాక్ బాటలు కావాలి, ఇస్తేనే మేనేజర్కి చెప్పి నేను పని చేస్తా అంటే గిరిజన సంఘాలు ఎక్కడైతే పగలు చేయకూడదు, సాయంత్రం కానీ బిచ్చగాళ్ళు తయారు. హెచ్ఎంఎస్ కాదు, కవిత కాదు, ఆపదున్న కార్మిక ఆదుకుంటారు, ఆదుకొని కార్మికుల కోసం పనిచేస్తారు. హెచ్ఎంఎస్ మొదటి నుండి ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా మేము నిర్వహించాం. ఎక్కడ ఏ కార్మిక ఆలోచన మేము ఓడిపోయినామని చూడలే. ఓడిపోయినా గెలిచినా జేబీసీసీ సంఘంగా మీ ముందుకు వచ్చినాం, మీ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ సెక్రటరీ గారు మన ముందు పెట్టారు, తను పడినాడు. ఎందుకు పనిచేయాలి చెప్పండి. ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ మేము మొదలుపెట్టి అక్కడ రాగా ప్రతి కాన్స్టిట్యున్సీలో మనకి దొరకు పుట్టింది. కవితక్క గారు కోరుబేరుతో
పాదయాత్ర హెచ్చరికలు టీఆర్ఎస్ అన్న పాదయాత్ర మొదలు పెట్టకి దిగులు కొట్టేది. ఎప్పుడు ఏదో గవర్నమెంట్ వచ్చి తిరుగుతున్నాడు. అక్కడ మొదలైంది కాంగ్రెస్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్స్ ఆపేది. అన్ఫిట్ మెడికల్ ఫిట్ అయింది, అయ్యా అన్ఫిట్ అయ్యింది, వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ అని చెప్పి ఉద్యోగం ఇవ్వాలి. ఆర్డర్స్ ఆపి వాళ్ళ గొప్ప చెప్పుకోవడానికి ఒకసారి హైదరాబాద్ ఆర్డర్స్ ఇచ్చిన కాళ్ళు కాపించారు. ఆ బిల్లాపి ఒకసారి పెద్దపల్లి ఇచ్చారు. మొన్న శ్రీరాంపూర్లో కవిలక్క రాగానే గుబులు పెట్టేది. కవిలక్క కంటే ముందే నేను ఆర్డర్స్తామని 40 కుటుంబాలకు క్లర్క్ ఇచ్చిన ఆర్డర్స్ 18,000 మంది కార్మికులకు నా క్లర్క్ ఆర్డర్స్ ఇచ్చిండు. ఇది చూసుకోవాలని ఆయన ఉప ముఖ్యమంత్రి వచ్చి నిలబడి ఏదేదో పొడిచినట్టు ఉప ముఖ్యమంత్రితో ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ పెండింగ్ పెట్టారు. 2 సంవత్సరాలు పెండింగ్ పెట్టారు. 2 సంవత్సరాలు ఉద్యోగం పోయింది. 5,000 పోయింది, కొడుతుంది ఇచ్చి నేను గొప్పలు చూసిన సింగరేణి కార్మికులకు కావాల్సింది ఒకటే. మేమేం అడుగుతాం, మేము లంచగొండీలు కాము, మేము లంచం అడుగుతలేము. మీరే లంచగొండీలు. ఏ పనికి పోతే టీఎం మొదలైతే ఎమ్మెల్యే వాళ్ళ కావద్దున్నది. అసలు ఎమ్మెల్యే దగ్గర మీకు పోవద్దు, ఎంపీల దగ్గర పోవద్దు. ఏ యూనియన్ బతకాలి, ఏ పనిచేసే గల్లా బట్టి భర్త వినిపించి పని చేస్తారు, చేయకపోతుంది. ఆ పని మీరు చేస్తలేదు. ఎందుకు చేస్తారంటే మీకు ఒక భయం వచ్చింది. ఆ భయం ఏంటంటే అంటువ్యాధి వారికి ఒక భయం కలిగింది. అంటువ్యాధి కలిగించిన కార్మిక సంఘాల నాయకుడు, చేసిన కార్మిక సంఘాల నాయకుడు ధైర్యం చెప్పవలసిన మీకు తిరిగి తెలంగాణ పోతుంది. పరిశ్రమ బాగులో పోయి ఎక్కువ మాట్లాడుతూ వారు షిఫ్ట్ ఏం చేస్తాడు. మీరే చెప్తారు మేనేజ్మెంట్ మీ షిఫ్ట్ ఏంటి మీరు బాగా చెప్తారు. మీరే చెప్తారు గెలిచినోడే మీరు ఒత్తిడిసారి మీరు బాగా చేస్తారు. గెలిచిన సంఘాల నాయకులు కార్యకర్తలు ఇన్ఫార్మర్ లాగా పనిచేస్తారు. ఫస్ట్ ఇన్ఫార్మర్ లాగా మూలన మనం చేయాలి. ఇన్ఫార్మర్ పట్టుకోలే చెప్పిన దండం మీద చేసి పంపాలి. సెల్ ఫోన్ పెట్టుకుంటారు. ఆపద కార్మికులు మాట్లాడుతున్నారు, వింటారు. సార్ మీ గురించి మీరు ఇంత మాట్లాడండి సార్ వినిపించి వాళ్ళని వేధింపులు కార్యక్రమం చేస్తారు. వేధింపులు పెరిగిపోయినాయి, కార్మికులపై దాడులు పెరిగిపోయినాయి. సమస్యలు పరిష్కారం కావట్లేదు. చిన్న సమస్యకు కూడా రేట్ ఫిక్సేషన్, షిఫ్ట్ మార్పు ఇంకా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తే వాళ్ళు 10 లక్షలు పెట్టి అన్ఫిట్ అవుతారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళని 2 లక్షల రూపాయలు తీసుకుంటారు. ప్రాసెస్ చేయడానికి 1 లక్ష రూపాయలు. పైసలు లేకపోతే కొని పెడతారు. ఈ పేపర్ లేదు, ఆ పేపర్ లేదు. సీట్లు సగం లేదా మేనేజ్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెట్టాలి. మీకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వాళ్ళకి ఇవన్నీ సర్టిఫికేట్ తీసుకోవాలి అన్నారు. ఆ సర్టిఫికేట్ తీసుకో. ఒక్క రోజు ఒక్క సర్టిఫికేట్ ఇవాళ ఇస్తారు. పైసలు ఇంకో సర్టిఫికేట్ ఇట్లా రకరకాల లేదు. ఇక మైనింగ్ షాప్ సోదరులారా మీకు ఒక్కసారి ఆలోచించండి. హెచ్ఎంఎస్ డిప్లొమా జేఎంఈటీ విన్నారు. వాళ్ళకి డైరెక్ట్ సూపర్వైజర్ ఇవ్వాలి. సూపర్వైజర్ ఇవ్వకుండా వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇస్తాను, సంపాదిస్తారు. నేను మాట్లాడబడతాయి. మీరు ఎవరు మరి అట్లా ఉండు. మేము చెప్పండి ఏం చెప్తారా? నాకు 12 నెలలు ఉన్నది రిటైర్మెంట్ కు. పెడితే నాకు ఉద్యోగం దొరికింది. ఇప్పుడు ఏ సంతకాలు పెడతారు? అన్ని జాతీయ సంఘాలు వచ్చి ఒకరి మీద ఆయన 12 months 12 నెలలు 11 నెలలే. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడు అపాయింట్మెంట్ అయినా నాకు తెలుసు. నాకంటే 25 उनका 12 महीने टेंशन में उन्होंने बेचारे. आराम से बोलिए. కూర్చో. టెండాలు ఇప్పించింది హెచ్ఎంఎస్ఏ, కొట్టించిన డిజిగ్నేషన్ అది చూపించుకో. ఇంకొకటి సిగ్గు సగం లేదా సంఘాలకు కళ్ళు మూసుకున్నారా? కరోనా పీరియడ్ లో అప్లికేషన్ పెట్టుకుని 2 సంవత్సరాల ముందు అప్లికేషన్ పెట్టుకుంటే మెడికల్ బోర్డు ఏం చేసిండు, అయినా కూడా బ్యాక్ పెట్టుకుని ఇవ్వాలన్నా ఇచ్చిండు. కానీ ఇవాళ ఇష్టం మీదంటే ఇంకా 10 నెలలు ఉంది. నిన్న గోదావరిలో పోతే ఇంకా 4 నెలలు మీకు వేస్తారు పాపం కార్మికులు. ఇక్కడ 15 మంది 3 నెలలే ఉన్నారు. అదే ఇది ఈ తప్పు ఎవరికి తప్పడం గెలిచిన సంఘాలని.
మేము వస్తే మాకు కేంద్రం తాగేస్తాం. మిమ్మల్ని కలవాలని చేస్తున్నాం కదా. మిమ్మల్ని కలవాలని చేస్తే ఆడపిల్లని చూడకుండా తలుపులేసి పోలీసు వాళ్ళని పెట్టి సెక్యూరిటీ గార్డులు పెట్టి నాటకాలు చేస్తారు. అందుకే మిమ్మల్ని కలవడానికి మేము వస్తున్నాం. సమస్య పరిష్కారం చేయడానికి మా పోరాట పరిణామం చేస్తారా రేపు కొట్లాడతాం కదా. మనం ఎవరికైనా లాభించబడ్డమా? పర్లే. అందుకే కాంగ్రెస్ ఇవాళ కార్మికుల ఆందోళన ఉన్నారు. సత్తుపల్లి నుండి వాళ్ళు ఎక్కడి నుండి ఏది గొల్లెట్ నుండి మొదలు పెడితే సత్తుపల్లి దాకా ఒకే ప్రాబ్లం. మెడికల్ బోర్డ్ సొంత ఇంటి పథకం, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి. ఇవే తప్ప ప్రమోషన్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. ప్రమోషన్ కూడా ఇంటర్వ్యూ ఇస్తారు. ప్రమోషన్ సర్దుకోవాలంటే ఇన్కమ్ కాదండి. ఇంకో నల్ల చట్టం వచ్చింది. ఇప్పుడు నల్ల చట్టం వచ్చింది. కాంట్రాక్ట్ ఏం తెలుసా మీకు? మీకు ఆపకుండా సర్దుకోతా అంటే కోన సర్దుని రాసిమంటాం. లాభాల వాటా అందరినీ రాసిమంటారు. ఇప్పటి సర్కులర్ రాస్తే ఎందుకు ప్రత్యేకిస్తారు? సర్కులర్ రాని వాళ్ళ సంగతి నేను చూస్తా. మీరందరూ తిరుగుబాటు మీరు భయపడి బతుకుతున్నారు. మిమ్మల్ని భయపడి బతకగానే ధైర్యం చెప్పడానికి కవిత గారికి తీసుకొచ్చినాం. ధైర్యంగా ఉండండి. సమస్యల కోసం మనం కొట్లాడాలి. మన గురించి ఎవరు కొట్లాడాలి కనుక కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టేది హెచ్ఎల్ గౌరవాధ్యక్షురాలు. మీకు నువ్వు మాట్లాడు. అయ్యో నువ్వు ఇటు చూస్తే అన్న అంటే కార్మికులు ఆదుకోవడానికి వచ్చిన అంతర్గతంలో గెలిపించలేదని పెట్టాడు. ఎక్కడ దోపించేవాడు ఏ సందర్భంగా ఏం చేస్తున్నాయి? సేఫ్టీ మీటింగ్ లో పోతాడు. పలానా గురాయిలో సేఫ్టీ లేదని అడుగుతారా? పలానా గురాయిలో గాలి లేదని అడుగుతారా? మంచినీళ్ళు లేవని అడుగుతారా? ఏదో అన్నారు. వాళ్ళకు గ్లాసులో మంచినీళ్ళు మీటింగ్ కూర్చుంటే ఇవ్వగానే ఒక లడ్డు ఇవ్వగానే ఒక వడ ఇవ్వగానే అది నాకుంటా బయటికి వచ్చి అంతా బాగానే ఉన్నారు. ఇంకో విషయం మీకు చెప్తామన్నా, సేఫ్టీ ట్రైపాలెట్ మీటింగ్ అయింది హైదరాబాద్ గోదావరిలో. యంగ్స్టర్ సంఘం నాయకులు సభ్యులు ఎవరు సేఫ్టీ డిపార్ట్మెంట్ చేసి ఎవరు డీజీపీస్ వాళ్ళు ఉంటారు. యంగ్స్టర్ సంఘం ఉంటుంది ఆఫీసర్. ముందే నాకు శిక్షణ అయింది. నువ్వు సేఫ్టీ డిపార్ట్మెంట్ రాకుపోయి రా, కానీ మంచిగా ఉందని చెప్పు అంటే వారు ప్రతి బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు తప్పిపుచ్చడానికి ప్రైవేట్ దవాఖాన తీసుకుపోతారు. దానివల్ల లోపం మేము గెలిచినప్పుడు చెప్పినాం. మెడికల్ సీట్ కాదు, యాక్సిడెంట్ స్లిప్ అని మైకి సర్దారి వారు మైకి సర్దారి బుక్ కూర్చున్నారు. ఒక స్లిప్ ఇచ్చారు మెడికల్ ట్రీట్మెంట్. గాయపడి చచ్చిపోయిన కూడా మెడికల్ ట్రీట్మెంట్ లోపలికి తీసుకెళ్తారు. మెడికల్ యాక్సిడెంట్ స్లిప్ అని తప్పుడు. ఇక్కడికి వచ్చినాక మీకు తెలుసు కార్మికులు ఎంత ఆదరణ కార్మికుల దగ్గర రాదు. ఒక 4 రోజులు మీ మేనేజర్ ఇక్కడ మేనేజర్ బాగా నాటకాలు చేస్తాడు. ఆ నాటకాలు బంద్ పెట్టి తర్వాత మాట్లాడతా. ఫోన్ ఉన్నది ఆఫీసర్లకు కంపెనీ ఇచ్చిన ఫోన్ అన్న డిస్టర్బ్ ఎందుకు ఫోన్ కంపెనీ ఇచ్చిన ఫోన్ మీకు మాట్లాడాలంటే బిల్లు కంపెనీ ఇస్తుంది, అన్ని కంపెనీ ఇస్తుంది. కానీ కార్మికుడు ఫోన్ చేస్తే లేపు మీ అత్తగారి ఇచ్చిన ఫోన్ అది మీ అత్తగారి ఇచ్చిన ఫోన్ అయితే కన్నం ఇచ్చిన ఫోన్ దాచిపెట్టు వాళ్ళు లేపకు. కంపెనీ మిగతాన్ని కార్మికులు 50 ఉన్న కార్మికులు ఏ కార్మికుడు ఫోన్ చేస్తే లేపాలి. మీ డ్యూటీ అది నకలా చేస్తున్నారు ఆఫీసర్ ఫోన్ ఎప్పుడైనప్పుడు వెళ్తారా మరి బంద్ పెట్టుకో. కంపెనీ వాపస్ ఇచ్చేయి. నీ దగ్గర కంపెనీ ఫోన్ పెట్టుకుంటో కంపెనీ తీసుకుంటో కార్మికులు ఫోన్ చేస్తే లేపు. ఇక మన లీడర్ల సంగతి మేడం ఎట్లుందంటే కార్మికులు ఆపదస్తే రారు. ఒక మేనేజర్ 4 రోజులు అవసరం కానీ ఒక అండర్ మేనేజర్ 4 రోజులు అవసరం. అయ్యో మేనేజర్ సార్ ఎందుకు వస్తలేదు గెలుపుతా ఉంటారు వీళ్ళు. వాళ్ళకి మేనేజర్ సార్ జ్వరం వచ్చిందా అయ్యో జ్వరం వచ్చిందా అని గెలిచిన సంఘాలు ఇది యాపిల్, అరటి పండ్లు, డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు. అదే కార్మికుడు యాక్షన్ అయితే బాగా రారు, వీళ్ళు హాస్పిటల్కి రారు. వచ్చినాక ఏం చేస్తారంటే నువ్వు యాక్సిడెంట్ రిపోర్ట్ రాయకపోయి నీకు సర్జరీ తెప్పిస్తా, నువ్వు సర్జరీ ఉంటావు. ఇలా నన్ను బాధ్యత చేశారు కేంద్ర సంఘాలు. ఇది అవునా కదా కాంగ్రెస్ చెప్పండి అవునా కదా? మరి గట్టిగా ఉండాలి. మీకు ఆపడం సేవలు రాదు, ఆఫీసర్ రాదు, శక్తి పోతుంది. ఇవన్నీ తీసుకుని ఇటువంటి పరిపాలన దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. కార్మికులు ద్రోహం చేసే వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే కవిత గారు హెచ్ఎంఎస్ ఎర్ర రంగు పచ్చ రంగు మా కవిత గారు కాంగ్రెస్ కవిత అవుతుంది. కాంగ్రెస్ కవిత అంటాం. కాంగ్రెస్ అంటే మీరు నక్సల్ కాదు. కాంగ్రెస్ అంటే సోదరా
ఆ లాంగ్వేజ్ కమ్యూనిస్ట్ లాంగ్వేజ్ లో సోషలిస్ట్ లాంగ్వేజ్, సోషలిస్ట్ కమ్యూనిస్ట్ కూడా కాదు, కమ్యూనిస్ట్ అంతా ఎక్స్పెక్ట్ కంపల్సరీ పక్కన అంటున్నారు, నీ దగ్గర ఉండాల్సిన అక్కడ అంటారు. నమ్మకంగా నమ్ముకొని ఓటేస్తే నమ్మక ద్రోహం చేస్తారు కాబట్టి సంఘాన్ని పూర్తి చెప్తానికి మీ ఎప్పుడు రెగ్యులర్ ఇప్పుడు మాతో పాటు కవిత గారు కలిసేది, కవిత గారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. సింగరేణి భారతమ్మ, థ్యాంక్ యూ. ఇది వేరే మీటింగ్ తల్లి, మరి కూర్చోక్క ప్లీజ్, కూర్చో. జై తెలంగాణ, జై సింగరేణి. నేను చేయలేకపోతే ఎవరు లేపరా? నేను చేయి, ఒకసారి పిడికిలేతారా ప్లీజ్ అందరు? జై తెలంగాణ. మా ఆడపిల్లలకు ప్రత్యేకంగా జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా బాయి బాట అనే కార్యక్రమం పెట్టుకొని అన్ని బాయిల దగ్గరికి పోయి, అన్ని ఓపెన్ కాస్ట్ మైన్ల దగ్గరికి పోయి కార్మికులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేటటువంటి ప్రయత్నంలో ఇవాళ భూపాలపల్లికి కూడా రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన భూపాలపల్లిలో ఒక 4 అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయి, 2 ఓసీపీలు ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ఒక 5,300 మంది వరకు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి గత 20 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగంగా, ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో భాగంగా ఎప్పుడైనా సరే నేను సింగరేణి కార్మికుల కోసమే పనిచేసిన, సింగరేణి కార్మికులతోనే కలిసి ఉన్న. మన అనుబంధం ఇవాళది కాదు, ఉద్యమకాలం నుండి ఉన్నటువంటి అనుబంధం. అనేక హక్కులు, అనేకమైనటువంటి అంశాలలో మీతో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తిని నేను. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మిగతా నాయకులు కాంట్రాక్టర్లతో పనిచేస్తే నేను మాత్రం కార్మికుల కోసమే పనిచేసిన. ఒక్కొక్కటి మైన్యూట్గా అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ని టేకప్ చేసి వాటిని నాకు వీలైనంత వరకు పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేసిన. మా తమ్ముడు నేను రాగానే చెప్తున్నాడు, అక్క జేఎంఐటీ వాళ్ళు నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చిరని. ఆ జేఎంఐటీ వాళ్ళు ఆనాడు, జేఎంఈటీ వాళ్ళు ఆనాడు అధికారంలో మేము ఉన్నప్పుడు వచ్చి అండర్ ఏజ్లో ఉన్నామక్క మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫైట్ చేసి ఎగ్జామ్షన్ ఇప్పించి వారిని అండర్ ఏజ్ ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేసేటట్టు చేయడం జరిగింది ఆనాడు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మైన్యూట్ ఇష్యూస్లో సింగరేణిలో కార్మికుల పక్షాన నిలబడి పనిచేసినటువంటి మీ సోదరిగా ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించడం జరిగింది, తెలంగాణ రక్షణ సేన పేరుతోని. ఆ తెలంగాణ రక్షణ సేనకు మీ అందరి ఆశీర్వాదం కావాలి, మీ అందరి మద్దతు కావాలి అని వెళ్ళిన ప్రతి చోట కూడా సింగరేణి కార్మికుల ఆశీర్వాదం తీసుకుంటున్నా. అట్లనే టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ భూపాలపల్లి సింగరేణి కార్మికుల యొక్క ఆశీర్వాదం కూడా కావాలని వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ గని కార్మికుడి కష్టం మామూలుగా లేదు. ఇదే పర్టికులర్ అండర్ గ్రౌండ్ మైనే చూసుకోండి, కనీసం మంచినీళ్ళు కూడా లోపల లేనటువంటి పరిస్థితి, బాటిల్ మనకు లోపలికి మోసుకుని పోయేటటువంటి పరిస్థితి. అది ఓన్లీ ఇక్కడ కాదు, సింగరేణి వ్యాప్తంగా కూడా ఒకటే కండిషన్ ఉన్నది, మంచి గాలి లోపలికి ఇవ్వలేకపోతున్నారు, మంచి నీళ్లు లోపలికి ఇవ్వలేకపోతున్నారు. ఈ రెండైతే మనిషికి ప్రాథమికమైనటువంటివి, ఇవి కూడా ఇవ్వలేకుండా మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అందుకే నేను పోయిన ప్రతి చోట చెప్తున్నా, భూపాలపల్లి గడ్డ నుండి వెలిశాల గ్రామం పోరాటాల స్ఫూర్తితోని పోరాటం చేసే ఈ భూపాలపల్లి గడ్డ మీద నేను మళ్ళొకసారి మేనేజ్మెంట్కి చెప్తా ఉన్నా, కనీస మానవ హక్కులైనటువంటి నీళ్లు గాలిని మీరు సప్లై చేయండి, దాంట్లో కక్కుర్తి పడకండి, దాంట్లో లంచం తీసుకోకండి, దాంట్లో అవినీతికి స్కోప్ ఇవ్వకండి. అంటే వేరే దగ్గర తీసుకోమని కాదు, మినిమం వీటిలో క్వాలిటీ ఉండాలి, వాటర్ ఉండాలి, ఆ విషయంలో యాజమాన్యం శ్రద్ధ పెట్టాలి. నిన్న మొన్నటి నుంచి ఆఫీసర్లు ధర్నా చేస్తున్నారు, వాళ్ళకు రావాల్సిన పిఆర్పిలో కూడా వస్తలేదు, లేట్ అవుతుందని ధర్నా చేస్తున్నారు. ఆఫీసర్లకు సపోర్ట్ చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయొచ్చు? మీరు మా కార్మికుల కోసం నీళ్లు మంచిగా ఇచ్చినప్పుడు, మీరు మా కార్మికులకు ఛార్జ్ షీట్లు ఇవ్వకుండా ఉన్నప్పుడు, మీరు మా కార్మికులకు మెమోలు ఇవ్వకుండా ఉన్నప్పుడు, మీరు మా కార్మికులకు గేట్ మీటింగ్ అటెండ్ అవుతామంటే నోటీస్ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మేము కూడా ఆఫీసర్ల పక్షాన ఉంటాం. ఎందుకోసం ఉంటామంటే ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆఫీసర్లకు పిఆర్పి రావాలి అని అంటే ఆ పిఆర్పిలో కూడా 50% లంచమియమని అడిగిన డిప్యూటీ సీఎం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం. మన కర్మానికి అంత అవినీతి ఉన్నటువంటి రాష్ట్రం డైరెక్ట్గా ఆఫీసర్లను బట్టి విక్రమార్క గారి ఆఫీస్ నుండి లంచం అడిగినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళకు కూడా మద్దతు ఇస్తాం. కానీ ఎప్పుడు మద్దతు ఇస్తాం?
మీకు కరెక్ట్ పనిముట్లు ఇవ్వాలని చెప్పి ఆఫీసర్లు కోరినప్పుడు మద్దతు ఇస్తాం. ఇవాళ కోల్ కట్టర్స్ ఉన్నారు. నిన్న మొన్ననే తమ్ముడు శ్రీరాములు ప్రశాంత్ అని ఒక డెటనేటర్ వేలి చేతు ఇబ్బంది అయిన పరిస్థితి ఇదే మైండ్లో జరిగింది. ఎందుకు జరిగింది? ఆ డెటనేటర్లు సప్లై చేసే కంపెనీ నాసి రకం డెటనేటర్లు ఇస్తుందని పదే పదే కార్మికులు చెప్పినా కూడా ఆఫీసర్లు పట్టించుకోకుండా ఆ సంస్థతో కుమ్మక్కైంది కాబట్టి ఇవాళ నా తమ్ముడు చేతికి గాయమైంది. లేకపోతే అవుతుందా? అదే ఆఫీసర్లు అయితే వాళ్ళ లైఫ్ అట్లా రిస్క్లో పెట్టుకుంటారా? మేము ఒకటే కోరుతా ఉన్నాం ఆఫీసర్లని, సింగరేణి అంటే 1 విజన్ 1 ఫ్యామిలీ ఉండాలి. మైనర్కైనా ఆఫీసర్కైనా ఒకటే విజన్ ఉండాలి. ఆఫీసర్ సేఫ్టీ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో మైనర్ కార్మికుడు సేఫ్టీ సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్ ఉండాలి. కానీ ఇలా ఏం జరుగుతుంది? 2 విజన్స్ 2 ఫ్యామిలీస్ అయిపోయినాయి సింగరేణిలో. అటువంటిది కుదరకుండానే అటువంటిది కుదరదు. దానికోసం పోరాటం చేయడానికే మేము మీ దగ్గరకు వచ్చినాం. ఒకటి, ఇప్పుడు బొగ్గుబాయిలు ఉండి లోపలికి దిగుతున్నటువంటి వాళ్ళ సేఫ్టీ కోసం మాట్లాడడం. 2, అతి ముఖ్యమైన సమస్య, మొత్తం సింగరేణి వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 1200 మంది రిటైర్ అవుతూ ఉంటారు. ఆ 1200 మందికి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా టీబీజీ కేసులో గౌరవాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు వెంటబడి ఏం చేసినాం? ఖచ్చితంగా మెడికల్ బోర్డు పెట్టాల్సిందే, యాజ్ ఎ రైట్ కార్మికుడికి ఇవ్వాల్సిందే. అంతకుముందు ఉన్న విఆర్ఎస్ స్కీమ్ని తీసి డిపెండెంట్ ఉద్యోగాల స్కీమ్ తీసుకొచ్చినాం. కారుణ్య నియామకాలు అనే పేరు పెట్టినాం. రెగ్యులర్గా అది జరగాల్సింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలలైంది, కార్మికుడు కంట తడి పెడతా ఉన్నాడు, గోసపడతా ఉన్నాడు. నిన్న ఒక మైన్ మీద పోతే పాపం చంద్రయ్య అనే పెద్ద మనిషి ఆయన బాధపడ్డాడు. 5 నెలలు ఉందక్క నేనేం చేయాలని టెన్షన్ పడతాను. ఇప్పుడు వచ్చిన సమ్మన్న కూడా 12 నెలలు ఉంది, మా పరిస్థితి ఏందని అడుగుతా ఉన్నాడు. నేను సింగరేణి గని కార్మికులనే కాదు, ఇవాళ ఆర్టీసీ కార్మికులు ప్రతి ఒక్కరిని కార్మికుల్ని కన్నీళ్ళు పెట్టిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. ట్రేడ్ యూనియన్స్ ఇప్పుడు లేవు, రద్దయిపోయినాయి. ఎన్నికలు ఎప్పుడైతే దేవుడికే ఎరక, పెట్టేటట్టు కూడా వాళ్ళు కనబడతలేరు. మరి ఈ లోపల మా కార్మికుల హక్కుల కోసం ఏం చేయాలి అని అంటే రియాజ్ అన్న, నేను, బోడ జనార్దన్ అన్న మేమందరం కూడా నిన్న మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ జూన్ 20వ తారీఖు ప్రభుత్వానికి కరెక్ట్ ఒక నెల రోజులు టైం ఇద్దాం. జూలై 20వ తారీఖు దాకా టైం ఇద్దాం. జూలై 20 లోపల మెడికల్ బోర్డు పెడతాం. ప్రతి మంత్ 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాం. పెండింగ్ ఉన్న 1200 మంది అప్లికేషన్లను కూడా అన్ఫిట్ చేసి వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పకపోతే జూలై 20వ తారీఖు నాడు నేను నిరాహార దీక్షకు దిగబోతా ఉన్నా. ఖచ్చితంగా ఈ కార్మికులకు న్యాయం జరగాలంటే, ప్రభుత్వాన్ని కదిలించాలంటే గాంధేయ మార్గంలోనే ఉద్యమాలు చేయాలి. మొన్న ఖమ్మంలో కూర్చున్నాం నిరాహార దీక్షకి, 750 మందికి ఇండ్లు కూలగొడితే 400 మందికి అక్కడనే ఇండ్లు ఇప్పించుకోగలిగినాం. అదే స్ఫూర్తితో చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ గత 5 రోజులు తిరుగుతుంటే గుండె బరువెక్తా ఉంది. ఎక్కడికి పోయినా ఇదే బాధ, ఎక్కడికి పోయినా కారుణ్య నియామకాలదే బాధ. అలియాస్ నేమ్స్ ఉన్నారు, పాపం 15 మంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి అఫిడవిట్ తీసుకొని 1 టైం సెటిల్మెంట్ చేయండి. అలియాస్ పేర్లని ఏముంది, ఇబ్బంది ఏముంది? ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళకు 1000 కోట్ల అప్పు తీసుకున్నోన్ని పిలిచి 1 టైం సెటిల్మెంట్ చేస్తున్నారు, ఎగబెట్టినోని 1 టైం సెటిల్మెంట్ చేస్తున్నారు. అలియాస్ నేమ్ పెట్టుకున్న నా కార్మికుడు ఏం తప్పు చేసిండు? పిలిచి ఒక్కసారి ఒక అఫిడవిట్ తీసుకోండి, క్లోజ్ చేయండి ఆ కేసులు. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అంతకుముందు మేము అధికారంలో ఉన్నట్టు వదిలేయమని చెప్పి అలియాస్ పేరులో బాధ పెట్టలే. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా డిపెండెంట్ ఉద్యోగం పెట్టుకుంటే జోక్ ఆఫ్ ద సెంచరీ ఏంటంటే 10th క్లాస్ పాస్ కాలేదని విజిలెన్స్ ఎంక్వైరీ. 10th క్లాస్ పాస్ అయితే సింగరేణి జాబ్కి ఎందుకు వస్తామా? మాకు వేరే పనులు లేవా? వేరే ఉద్యోగాలు లేవా? ఇంత కష్టం ఎందుకు చేస్తాం? 10th క్లాస్ పాస్ అయితే ఎందుకు వస్తాం? ఇలా చదువుకున్న పిల్లలు వచ్చిన అది వేరే విషయం. కానీ చదువుకున్న చదువులేకపోయినా బుక్కెడు బువ్వ పెట్టిందంటే తెలంగాణ బిడ్డలకు సింగరేణియే. అటువంటి సింగరేణిలో 10th క్లాస్ పాస్ కాలేదని విజిలెన్స్ కేసులో ఇరికిచ్చి డిపెండెంట్ ఉద్యోగాలను ఆపుతా ఉన్నారు. అది కుదరదు. విజిలెన్స్ కేసుల పేరుతోని కార్మికుల్ని వేధించొద్దు. ఖచ్చితంగా కార్మికులకు ఉండే ఇబ్బందుల్ని గమనించుకొని ప్రభుత్వం డిపెండెంట్లను వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. 2వది అలియాస్ నేమ్స్ని కూడా క్లియర్ చేయాలి. ఇక 3వది, మరి మనందరికీ తెలిసిందే, కార్మికులు 40 ఏళ్ళు అవుతుంది ఒక్కొక్కరు జాయిన్ అయ్యి. ఈ 40 ఏళ్ళు క్వార్టర్లలోనే ఉన్నారు పాపం. కానీ రేపు పొద్దున రిటైర్మెంట్ అయిపోతున్నామంటే ఎక్కడికి పోవాలనో తెలియని పరిస్థితి. క్వార్టర్ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి. అందుకే ఒక ప్రపోజల్ పెడతా ఉన్నాం మేము. ఇప్పుడైతే ఏదైతే గెలిచిన సంఘం, గెలిచినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఓన్ ఇయర్ హోమ్ స్కీమ్ ఇచ్చిందో 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తామన్నారో అది ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం క్వార్టర్స్లో ఉంటున్న మీకు చిన్న క్వార్టర్స్ కాకుండా 2 క్వార్టర్స్ కలిపి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ కొన్ని మంచి క్వార్టర్స్ కట్టినట్టు గుర్తుంది నాకు. వాటిని పర్వాలేదు 1000 ఎక్కడ ఏరియా అక్కడ రామప్ప క్వార్టర్స్లో, కానీ సగం గవర్నమెంట్కి ఇచ్చింది, మన వాళ్ళకి లేదు.
అవునా కదా మరి అది చెప్పాలి. నో దట్స్ ఓకే. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా అంతటా కబ్జా చేసుకుంటుంది. సింగరేణి క్వార్టర్స్ పోలీసు వాళ్ళు బెదిరించి కబ్జా చేసుకుంటారు, రెవెన్యూ వాళ్ళు బెదిరించి కబ్జా చేసుకుంటారు, డిప్యూటీ కలెక్టర్లు ఉంటున్నారు, అవన్నీ తెలిసిన విషయాలే. ఇంకా ఘోరం ఏంటంటే ప్రభుత్వం చెత్త అంతా తీసుకొచ్చి సింగరేణి క్వార్టర్స్ మధ్యలో వేస్తుంది. సింగరేణి ల్యాండ్లో భూపాలపల్లి చెత్త అంతా తీసుకొని ఇక్కడ డంప్ చేస్తున్నారు. అన్యాయం కదా. అంటే సింగరేణి కార్మికులు అంటే ఎట్లయిపోయిందంటే ఇది కూడా మాదే ఎక్స్టెన్షన్ అన్నట్టు అయిపోయింది. కాదు, సింగరేణికి సపరేట్ రైట్ ఉంది. సింగరేణిలకు అసలు పోలీసు వాళ్ళు ఎంటర్ కావడానికే లేదు. మా మీద కక్షతోని పొలిటికల్ పార్టీస్ రావద్దు, ట్రేడ్ యూనియన్స్ రావద్దు అంటే మరి కార్మికుడికి న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇందాక ఒక అన్న లెటర్ ఇచ్చిండు హెచ్ఎంఎస్ గురించి. హెచ్ఎంఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరు కానీ గెలుసుడు ఓడిపోవడం అన్నది దైవాధీనం, కానీ సమస్యలు లేవనెత్తడం అన్నది బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడానికే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. గెలుపోవటంలు మన చేతిలో ఉండవు కదా, ఎన్నికలు అవుతుంటాయి పోతుంటాయి, కానీ గెలిచినా ఓడిపోయినా ఒకటే వాయిస్లో మాట్లాడాలి. గత 20 ఏళ్ళుగా మేము అదే పని చేస్తున్నాం, ఫ్యూచర్లో కూడా అదే పని చేస్తాం. ఇంకొక ప్రపోజల్ పెడతా ఉన్నా నేను, ఇల్లు కోసం మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. సింగరేణిలో రిటైర్ అయిన ఎంప్లాయీస్కి ఎక్కడ సొంత ఇల్లు ఉండలేదు కాబట్టి సింగరేణి నుండి సపరేట్గా ఒక హౌసింగ్ బోర్డు పెట్టాలని నేను ప్రపోజ్ చేస్తూ ఉన్నా. ఎక్కడి కార్మికులకు అక్కడ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఖచ్చితంగా ప్లాట్లు ఇవ్వాలి, ఇచ్చి గవర్నమెంట్ నుంచే సింగరేణి నుండే ఆ ప్లాట్లు పర్మనెంట్గా కొనిచ్చి ఇవ్వాలి. దానికోసం మేము ఖచ్చితంగా ఎన్నికవుతాం, అధికారంలోకి వస్తామనే విశ్వాసం నాకున్నది. అది టీఆర్ఎస్ పార్టీ కానీ హెచ్ఎంఎస్ కానీ యాజ్ ఎ పాలసీ సింగరేణికి సపరేట్ హౌసింగ్ బోర్డు పెడతాం, కార్మికులందరికీ కూడా పర్మనెంట్గా ఇండ్లు ఇస్తాం. మీన్వైల్ కార్మికులందరినీ, ముఖ్యంగా జేఎంఐటీ పిల్లలు నిన్న ఎవరైతే వీళ్ళు అప్లికేషన్స్ ఇచ్చినారో మీ ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి, ఆ ప్రమోషన్స్ కోసం కూడా తప్పకుండా ఫైట్ చేస్తాం. మా ఆడపిల్లలు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఉన్నటువంటి మైన్ ఇది. ఫెసిలిటీస్ విషయంలో కానీ వారికి ఇవ్వాల్సినటువంటి వెసులుబాటు విషయంలో కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నది. ఆ వైఖరి విడనాడి ఆడపిల్లలకు రావాల్సినటువంటి ఫెసిలిటీస్ని కరెక్ట్గా ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇటుకలు చేపిస్తారు ఆడపిల్లలకి. అదేవిధంగా మా అన్నదమ్ములందరికీ కూడా ముఖ్యంగా ఏదైతే టూల్స్ ఇస్తలేరో, ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తలేరో ఆ ఫెసిలిటీస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఓపెన్ కాస్ట్ మైన్లో కూడా మొత్తం టైం అయిపోయినటువంటి మెషిన్లను తీసుకొచ్చి వాటిని నడపమని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు. సేఫ్టీ సెక్యూరిటీ పట్టించుకుంటలేరు. కాబట్టి కార్మికుల యొక్క రక్షణను, భద్రతను ప్రధాన అంశంగా పెట్టుకొని సింగరేణి యాజమాన్యం పనిచేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మరి ఇప్పటి వరకు మిమ్మల్ని బెదిరించినట్టున్నారు, తొందర పెడుతున్నట్టున్నారు మైన్లకు పోవాలని. ఏం పర్వాలేదు, మీరు ఎక్కడున్నా సరే నాకేం ఇబ్బంది లేదు. మీరు మమ్మల్ని కలిసినా కలవకున్నా, మీకు మాకు మధ్యలో అడ్డు కూడా వేయాలని చూసినా మీ సోదరిగా ఎప్పుడు కూడా మీకోసం పనిచేస్తా అన్న విషయాన్ని కార్మికులు గమనంలోకి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు రిటైర్ అయ్యేటోళ్ళది డిపెండెంట్ ఉద్యోగాలు వాళ్ళదే ప్రాబ్లం అనుకోవద్దు. ఎవరైతే 19,000 మంది కారుణ్య నియామకాల కింద ఎక్కి డ్యూటీలో ఉన్నారో ఇవాళ వాళ్ళందరూ కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం దయచేసి మద్దతు ఇవ్వాలి. మేము ఒక కార్యాచరణ ప్రకటిస్తాం, ఒక నెల రోజులు ప్రభుత్వానికి గడువిస్తాం. ఈ నెల లోపల డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మెడికల్ బోర్డు గురించి క్లారిటీగా ఇవ్వలేకపోతే గాంధేయ మార్గంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చి మెడికల్ బోర్డు పెడతాం, నెలకు 2 సార్లు అని చెప్పేంత వరకు కూడా మీ పక్షాన ఉంటాం. కాబట్టి కార్మికులు 3 నెలలే ఉంది రిటైర్ అవుతున్నాం, 5 నెలలే ఉంది రిటైర్ అవుతుందని భయపెట్టేటోళ్ళకి నేను మాట ఇస్తా ఉన్నా. మీరు ఏనాడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అది 5 ఏళ్ల కింద కావచ్చు, 3 ఏళ్ల కింద కావచ్చు, 4 ఏళ్ల కింద కావచ్చు, మీరు ఏనాడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ డేట్ని కన్సిడర్ చేయాలి. మీ రిటైర్మెంట్ డేట్ని పట్టించుకోకూడదు. మొన్న ఈ 30 నెలల్లో రిటైర్ అయినటువంటి కార్మికులకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం. మరి ఇంత అవకాశం ఇచ్చినటువంటి మా కార్మిక సోదరులకు, మీరు ఇంకా పొద్దంతా పనిచేసేది ఉన్నా కూడా మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా దగ్గరకు వచ్చి మేము చెప్పే ఈ 2 మాటలు విన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తూ టీఆర్ఎస్కి హెచ్ఎంఎస్కి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి. కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం కార్మికుల హక్కులని, కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం కార్మికుల హక్కులని. జై తెలంగాణ, జై సింగరేణి. థ్యాంక్ యూ. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై హెచ్ఎంఎస్, జై హెచ్ఎంఎస్. ఒకసారి కలిసి వస్తాను.
మీరు జరగండి, కార్యకర్తలు జరిగితే